నామమునకు మహిమ కలుగును గాక. ప్రభువునందు ప్రియులారా, 47వ కీర్తన 49వ కీర్తనలో ప్యారలల్గా మొదటి చరణాల్లో ఒక మంచి విషయం ఒకటి ఉంది. ఇక్కడేమో సర్వజనులారా చప్పట్లు కొట్టండి అంటే అక్కడ సర్వజనులారా ఆలకించండి అని ఉంటుంది. సామంతులేమి, సామాన్యులేమి, ధనికులేమి, దరిద్రులేమి, మీరందరూ ఏకముగా ఆలకించండి, అందరూ వినండి, ఒక విషయం చెప్తున్నాను మీకు అని కాస్త ఇది స్పీడ్ తగ్గించండి. 49లో మాట్లాడుతూ అందరూ వినండి, అందరూ వినండి, ఎవరు వినకుండా ఉండండి. సమస్త మనుషులకు సమస్తమైన విషయాలు తెలియజేసేది ఒక్క దేవుడే. ఏ విషయము ఏంటో మనకు పూర్తిగా లోకంలో మనకు అర్థం కాదు. అక్కడే ఒక మాట చెప్పాడు, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదై ఉండును. నేను చెప్పే విషయాలు మామూలు విషయాలు కాదు అని దేవుడు చెప్తా ఉన్నాడు. దేవుడు ఎప్పుడూ కూడా మనకి 3 ప్రధానమైన విషయాలు చెప్తూ ఉంటాడు మనం వింటే. అందులో మొదటి గూఢమైన సంగతులు చెప్తాడు, రెండవది గొప్ప సంగతులు చెప్తాడు అండి, మనం గ్రహింపలేని సంగతులు చెప్తాడు. 3 సంగతులు ఏడు చెప్పండి? గూఢమైన సంగతులు, గొప్ప సంగతులు, మనం గ్రహించలేనివన్నీ. ఎవరు చెప్తారు చెప్పండి? దేవుడే చెప్తాడు. దేవుడంటేనే మన విజ్ఞాన పరిధిని దాటి అవతల ఉన్నవాడు. మనకి చాలా విషయాలు తెలియవు. యోబు గ్రంథము 8వ అధ్యాయం 8వ వచనం ప్రకారంగా మనకి చాలా విషయాలు తెలియవంట. అక్కడ అంటాడు ఆ మాట, మనము నిన్నటి వారమే, మనకి ఏమీయో తెలియదు. యోబు గ్రంథం 8వ అధ్యాయం 8వ వచనం చూడండి. మనము నిన్నటి వారమే. తెలుసా, చాలా భూమి మీద మన దినములు నీడవలే ఉన్నాయి. చాలామంది ఏమనుకుంటారంటే నాకు అన్నీ తెలుసండి, నాకు చాలా విషయాలు తెలుసు, నాకు చాలా సంగతులు తెలుసు అనుకుంటూ ఉంటారు. చాలాసార్లు మనం మోసపోయేది ఇక్కడే. మానవుడికి అర్థం కాని విషయాలు చాలా ఉన్నాయి. మనకి సంగతులు తెలియవు, దేవుడు తెలియదంట పూర్తిగా. మనం దేవుణ్ణి గ్రహించలేము. ఆయన అగోచరుడు. ఆయన యోబు గ్రంథంలోనూ అంటాడు, ఆయన మనకి సంపూర్ణ జ్ఞానం రాదు. యోబు గ్రంథము 11వ అధ్యాయము 6వ మాట చూడండి. ఆయనే జ్ఞాన రహస్యములు నీకు తెలియజేసిన మేలు, అప్పుడు జ్ఞానము నీ యోచనకు మించినదని నీవు తెలుసుకుందువు. 7వ మాట కూడా చూడండి తల్లి. దేవుని గూఢాంశములను నీవు తెలుసుకొనగనవా, అదిగది సర్వశక్తుడగు దేవుని గురించి నీకు పరిపూర్ణ జ్ఞానము కలుగునా. అది ఆకాశ వీధి అంటే పాలపుంతలని, గెలాక్సీలు అంటారు చూసారా, అది ఆకాశ వీధి అంతా ఉన్నతమైనది. అది మనకి తెలియవు, చాలా విషయాలు తెలియవు. అలాగే 37వ అధ్యాయం అదే యోబు గ్రంథము 5వ మాట చూడండి. దేవుడు అది మనము గ్రహింపలేని గొప్ప కార్యములను ఆయన చేయును. మనం గ్రహించలేని గొప్ప కార్యములను ఆయన చేయును. 23వ వచనం కూడా చూడండి, అదే 37:23. సర్వశక్తుడగు దేవుడు మహాత్యము గలవాడు, అద్దిగది ఆయన మనకు అగోచరుడు.
న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు. అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి యందురు. తాము జ్ఞానమునుకొను వారిని ఆయన ఏమాత్రము లక్ష్య పెట్టడు. అందుకని ఆయన విజ్ఞాన విషయాలు తెలియజేయగలడు. మనకు లోకంలో ఉన్న విషయాలే చాలా తెలియవు. చాలా విషయాలు మానవుడికి అర్థం కావు. చాలా చోట్ల సొలొమోను జ్ఞానవంతుడే ఒక మాట ఒప్పుకున్నాడు, దేవుడు మనకి జ్ఞానం పెట్టాడు కానీ దేవుని సంగతులన్నీ తెలుసుకోవడానికి ఆ జ్ఞానం చాలదు అన్నాడు. మనకి దేవుడు జ్ఞానం పెట్టాడట మనకి, అలాగని చెప్పి దేవుని సంగతులను తెలుసుకోవడానికి ఆ జ్ఞానం చాలదు అంటాడు. మళ్ళీ ఆయనే అంత జ్ఞానవంతుడు కూడా. ప్రసంగి గ్రంథం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. ప్రసంగి గ్రంథము 3వ అధ్యాయం 11వ వచనం. దేని కాలమందు అది చక్కగా ఉండునట్లు సమస్తమును ఆయన నియమించి ఉన్నాడు. అదిగో ఆయన శాశ్వత కాల జ్ఞానము నరుల హృదయమందు ఉంచి ఉన్నాడు కానీ దేవుడు చేయు క్రియలను ఆ జ్ఞానము చాలదు. చూసారా, దేవుడే కొంత జ్ఞానం మానవుల్లో పెట్టాడు కానీ దేవుడి క్రియలు తెలుసుకోవడానికి అది సరిపోదు అంటాడు. అదేంటో అర్థం కాని విషయం. చాలామందికి 2 విషయాలు తెలిసేటప్పటికి నాకు అంతా తెలిసిపోయింది, నాకు చాలా విషయాలు తెలుసు అనుకుంటారు. బాబు నీకు చాలా విషయాలు కాదు, ఏ విషయాలు తెలియదు అంటాడు. అందుకే దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు ఎంత దీనంగా ఉండాలని అంటే, దీనంగా అంటే నెమ్మదిగా ఉండటం కాదు, దీనంగా అంటే నెమ్మదిగా ఏమి మాట్లాడని రీతిగా ఉండటం అనే దాన్ని దీనత్వం అనరు. దీనత్వం అంటే అర్థం ఏంటనంటే, నేను ప్రభు సన్నిధిలో నాకు ఏమీ తెలియదు, దేవుడికి అన్నీ తెలుసు అని దేవునికి నువ్వు సంపూర్ణంగా లోబడినప్పుడే దేవుడు నీకు విషయం అర్థమవుతుంది. అంతేగాని ప్రతిదానికి తగుదనమ్మా అని చెప్పి నాకే అన్నీ తెలుసు అని చెప్పి నీ ఇష్టమైన పెత్తనాలు చేసావు అనుకో, దేవుడు ఏమంటాడంటే ఓరి స్వనీతిపరుడు అనుకుంటాడు. అందుకనే ముందు దేవుని సంగతులు ఆలకించాలి, వినాల, చదవాలి, అలాగే ప్రార్థించాలి. ప్రార్థించినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ఈ సంగతులన్నీ చెప్తాడు. ఇర్మియా గ్రంథము 33వ అధ్యాయము 3వ వచనం చూడండి. ఇర్మియా గ్రంథము 33:3. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. అది ఆ మాట చూడండి. నాకు మొర్రపెట్టు, నేను నీకు ఉత్తరం ఇస్తాను. నీవు గ్రహింపలేని గొప్ప సంగతులు, గూఢమైన సంగతులు అన్నాడు. ఎన్ని సంగతులు అయ్యి? 3. ఏంటయ్యి? గ్రహింపలేని, రెండోది గొప్ప సంగతులు, మూడోది గూఢమైన సంగతులు. అర్థమైందా? ఈ లోకంలో సర్వ విజ్ఞానం అంతా కూడా దేవుని వాక్యం ద్వారానే వచ్చింది. ఇది మర్చిపోకండి. అందుకని మనకి ఏం కలిగి ఉన్నా, ఎంత కలిగి ఉన్నా, దేవుడు అనే మాటను విసర్జించి ఎప్పుడు తిరగకూడదు. దేవుడిని నిర్లక్ష్యం చేసి ఎప్పుడు నీ జీవితంలో ఎప్పుడు వేరే దానికి ప్రయారిటీ ఇవ్వద్దు. ఎందుకంటే మనకి కొన్ని తెలుసు అని అన్నీ తెలియవు. దేవుడికి అన్నీ తెలుసు. దేవునికి తెలియనిదంటూ ఏమీ లేదు. ఆయనకి మరుగైంది ఒక్కటి లేదు. ఆయనకి ప్రతీది కూడా, సమస్తము కూడా బయలుపరచబడుతుంది. నరుల హృదయములో ఉన్న విషయం తెలుసు, పాతాళము అగాధములో ఉన్నది తెలుసు. ఆయనకి తెలియనిదంటూ ఏమి ఉండదు. సామెతల గ్రంథంలో ఒక చక్కటి మాట ఉందో చూడండి. ఏమండి, సామెతల గ్రంథంలో మాట్లాడుతూ పాతాళమును అగాధ స్థలములను ఆయనకి తెలుసట. మళ్ళీ
నరుల హృదయం మరితేటగా ఆయనకి తెలుసు అంటాడు. ఏమేం తెలుసు అంటండి? పాతాళమును అగాధ స్థలం. సామెతల గ్రంథంలో ఆ మాట మాట్లాడుతూ, అంటే దేవునికి మరుగైన సంగతి ఒక్కటి కూడా ఉండదు. ఏది కూడా దేవునికి మరుగు సంగతి ఏమీ ఉండదు. ముందు ఎందుకన్నా మంచిది ఇర్మియా 23-24 చదవండి, తర్వాత చదువుతాం మీకు. లేదా సామెతల్లోని 15వ అధ్యాయము, సామెతల గ్రంథం 15వ అధ్యాయం 11వ వచనం చూడండి. సామెతలు 15:11 అందరూ చూడండి. పాతాళమును, ఆ మాట చూడండి, పాతాళమును అగాధ కూపమును యెహోవాకు కనబడుచున్నవి, నరుల హృదయములు మరితేటగా ఆయనకు కనబడును కదా. పాతాళమును అగాధ కూపమును ఆయనకి కనబడుచున్నవి, మరియు నరుల హృదయము మరితేటగా కనబడుతుంది. ఈ సమయంలో మనం ఏం ఆలోచన చేస్తున్నామో దేవుడికి తెలుసు. నువ్వు ఒకటి చేసి ఒకటి చెప్తావు. మనం ఎలాంటి వాళ్ళం అంటే, ఒక చోట ఉండి ఇంకో చోట ఉన్నట్టు మాట్లాడతాం, ఒకటి చేస్తూ ఇంకోటి చేస్తున్నట్టు చెప్తాం. మనదంతా కూడా మోసకరమైన ఆలోచనలతో కూడిన హృదయం. అందుకని హృదయం అన్నిటికంటే మోసకరమైనది అంటాడు. కొంతమంది పిల్లలు తల్లిదండ్రులను మోసం చేస్తారు. ఎంత మోసం చేస్తారని అంటే, ఆ తల్లిదండ్రులను చాలా నమ్మించి మోసం, చివరికి వీళ్ళు మోసపోతున్నారన్న సంగతి మర్చిపోతారు. వీళ్ళే మోసపోతారు. అమ్మా నాన్నకి అబద్ధం చెప్తున్నావు అనుకుంటున్నావు నువ్వు, కానీ నువ్వు గొయ్యి తీసుకుంటావు. నీకు నువ్వే ఏం చేసుకుంటావు అంటే నష్టం కలగజేసుకుంటావు. ఇది మాత్రం మర్చిపోకూడదు ఎప్పుడు. అందుకే ఈ రోజున కూడా మనం నష్టం పొందించుకోకూడదు. మనం ఎప్పుడు కూడా నష్టం మనం స్వయం కృతాపరాధం చేసుకుంటే నష్టపోతాం. అందుకే దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనకి ఏమీ తెలియదు అనే రీతిగా ఉన్నప్పుడే దేవుడి విజ్ఞాన సంగతులు అర్థమవుతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు. ఒక్కొక్క కీర్తన మనము ఒక వారంలో పూర్తి చేయలేము. ఒక్కొక్క కీర్తన చెప్పాలనుకుంటే కొన్ని నెలలు పడతా ఉంటుంది. అందుకే దేవుడు అంటూ ఉంటాడు, సర్వజనులారా ఆలకించండి, సామాన్యులు, సామంతులు, ధనికులు, దరిద్రులు. ఒక్క మాటలో చెప్పాలి, లోక నివాసులు. లోకంలో ఎంతమంది అయితే మీరందరూ వినండి. ఈ మాట ఏ గ్రంథంలో ఉండదు. మీరు అందరూ వినండి. వింటే చాలా సంగతులు చెప్తాయి. అంతే కదా. దేవుడు ఎప్పుడన్నా, ఇప్పుడు మనం ఎవరికన్నా ఏదైనా చెప్పాలనుకుంటే ఎవరు చెప్తాం? వినేవాళ్ళకి కదా. అంతే కదా. విన్నవాళ్ళకి ఏం చేస్తాం చెప్పండి. ఇప్పుడు మనం ఏదైనా చెప్తా ప్రారంభించాం అనుకోండి, అవతల వాళ్ళు వింటాకి ఇష్టపడట్లేదు, ఏం చేస్తాం? ఆపేస్తాం. ఎందుకులే అండి, వాళ్ళు ఎవరికి వింటాకి ఇష్టం లేదు. అలా ఎవరికన్నా ఏదన్నా విషయం మన ఇంట్లో పిల్లవాడికి ఏదో భయభక్తి చెప్తాం, వాడు వింటలేదు, వెంటనే పక్కవాళ్ళని ఎందుకు వాడు విన్నప్పుడు వాడిని పట్టుకుని పొలోమని చెప్తూ ఉంటారు కదా, వదిలేయండి అంటారు. అంటే అర్థం ఏంటి చెప్పండి? వినుట వలన చాలా మేలు జరుగుతాయి. అందుకని బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. వినాల. వింటే చాలా విషయాల్లో అభివృద్ధి చెందుతాం. ఒక కుర్రగాడిని నేను ఒక ఐడియా ఇచ్చి చెప్పాను, రే బాబు చదువుకోరా అని. వాడు 10th క్లాసులో ఉన్నప్పుడు ఏం చేశానంటే, పుస్తకాలన్నీ కొని, నీకు ఇది ప్రారంభం, నువ్వు 10th అయిపోయిన వెంటనే మళ్ళా నువ్వు నాకు కనబడు, నువ్వు ఏమి చదువుకుంటానంటే అది చదివించే బాధ్యత, అది నువ్వు చదువుకోవాలి. అనవసరంగా ఆళ్ళతో వీళ్ళతో తిరక్కు, నష్టపోతావు అంటే. అలాగే అన్న అని చెప్పాడు. నాతో పాటు నువ్వు అక్కడక్కడ మీటింగ్స్ కూడా రావచ్చు, తప్పనిసరిగా దేవుడు నేను దీవిస్తాడు. ఆయన పుట్టింది క్రైస్తవ కుటుంబంలోనే, అయితే వాళ్ళకి నాన్నకి రక్షణ లేదనుకోండి, వాళ్ళ అమ్మకి నాన్నకి రక్షణ లేదు. మొత్తం నాకు పరిచయం అయ్యాడు. సరే, ఆ కుర్రోడికి పాపం ఆ సొంత ఇల్లు అయితే ఉంది, కానీ ఏదో ఇల్లు చదువుకుంటే బాగుంటుంది కదా అని చెప్పి
పుస్తకాలు కొన్నా. 10th అయిపోయిన వెంటనే మరి నీకు ఏది ఇంట్రెస్టో చెప్పు, అందులో జాయిన్ అయ్యావంటే వాడు పూర్తిగా నాకు చెప్తానని అన్నాడు. అంతే, ఆ ఇంటర్మీడియట్ దగ్గర నుంచి సైడ్ అవటం మొదలెట్టాడు. నేనేమో చదువుకునే పిల్లలు చూస్తే నాకు చాలా ముద్దేసుకొస్తుంది. చదువుకునే పిల్లల్ని చూశాను అనుకోండి, వాళ్ళని ఎలాగన్నా సరే ఉన్నత స్థాయికి తీసుకెళ్ళాలనుకుంటారు. ఈ తిరిగిపోతోళ్ళని తాగుబోతోళ్ళని పట్టించుకోను, కానీ నా మాట విని నాతో పాటు నాకేదో సహాయం చేయాలని కాదు, వాళ్ళ జీవితాలు బాగుపడితే చాలు. వాడు ఏ ఊరోడైతే నాకెందుకు, ఎక్కడ పుడితే నాకెందుకు. వాడు చదువుకుంటే రేపు పొద్దుట ఒక కుర్రోడు నిలబడితే ఇంకో 10 మంది కుర్రోడు నిలబెడతాడు. ఒకడు చెడిపోతే వాడితో పాటు ఇల్లంతా బాధపడుతుంది. చాలామంది ఏమనుకుంటారంటే, ఇప్పుడు నేను చెడిపోతే ఏంటంటే అనుకుంటారు, అక్కడే వాళ్ళు దెబ్బతింటారు. ఒక్కడ చెడిపోవటం ద్వారా ఏమవుతుందంటే ఆ ఇల్లు చెడిపోద్ది. వాడు ఎక్కడైతే సంచారం చేస్తాడో అక్కడ కూడా చెడగొడతాడు. వాడి స్నేహితుల ద్వారా అనేక మందిని చెడగొడతా ఉంటాడు. ఒక చెడుతనము సమాజము నాశనైపోవడానికి కారణమైతే ఒకడే ఆ ఒక్కడ మాట పట్టుకుని మొత్తం మిగతా వాళ్ళు రెచ్చిపోతారు. అలాగే పాడైపోతాడు. కానీ ఆ ఒక్క వ్యక్తే సరిగ్గా బాగుపడ్డాడు అనుకోండి, వాడు ఒక రాష్ట్రానికి, ఒక దేశానికి, ప్రపంచానికి ఉపయోగపడతాడు. అది నా ఆశ. అది నేను భవిష్యత్తు చూస్తా. వీడు చిన్నోడు అనుకుంటాం మనం, వాడు చిన్నోడు కాదు. రేపొద్దుట వాడు ఒక స్థాయిలోకి వెళ్తాడు. ఎంత స్థాయికి వెళ్తే ఈ అమ్మాయి చిన్నపిల్ల కదా అనుకుంటాం. అందుకే నేను చిన్నప్పటి నుంచి పిల్లలకి గారం అనేది పెట్టినాను. ఎంత స్ట్రిక్ట్ ఉండాలో అంత స్ట్రిక్టే ఉండాలి. ఎత్తుకునేటప్పుడు ఎత్తుకోవాలి, ముద్దు పెట్టుకునేటప్పుడు ముద్దు పెట్టుకోవాలి. క్రమశిక్షణ చెప్తున్నప్పుడు ఏంటది అని అనాలి. ఎంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలో అంతవరకు ఫ్రీడమ్ ఇవ్వాలి. ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అనుకోండి, జీవితాలు నాశనం అవుతాయి. కారణం ఏంటంటే భవిష్యత్ అనేది మనకు తెలియదు, కానీ దేవుడికి తెలుసు. సరే, ఆ కుర్రోడు సంగతి ఏం జరిగింది తెలుసా మీకు? ఇంటర్మీడియట్ నుంచి తాగుడు మొదలెట్టాడు. సరిగ్గా ఒక టైం వచ్చింది, చెప్పాను, కనపడేటప్పుడు చెప్పుకున్నారు, నాయన ఆరోగ్యం పాడైపోతుంది, చాలా దారుణంగా ఉంటున్నాను అని అంటే, ఈ రాజకీయ నాయకులు కూడా వెనకాల తిరగటం మొదలెట్టాడు. ఒక బ్యాచీలు ఉంటారు కదా, ఇది ఏదో అనుకున్నాడు. రాజకీయ నాయకులకి వాళ్ళకేముంది, ఈడు కాకపోతే ఇంకొకడు ఉంటాడు ఆడికి. రాజకీయ నాయకులు ఎప్పుడు కూడా ఈయన రెచ్చగొడతాడు, ఆడు బాగుంటాడు. కేసు ఆడి మీదకి వెళ్తుంది, ఈడి మీదకి వస్తుంది. కానీ ఇంక ఈడు మొదలుపెట్టి కేసులు మొదలయ్యాయి. చివరికి ఒక అనారోగ్యం వచ్చి చచ్చిపోయాడు. అందుకని నేను చెప్తున్నానంటే చిన్న వయసులోనే చచ్చిపోయాడు. ఇప్పుడు ఏం ప్రయోజనం? ఆ స్మారకూటానికి కూడా నేనే వెళ్ళా. అప్పుడు చెప్పాను అక్కడికి వచ్చిన కుర్రోళ్ళందరికీ. ఒక రాజకీయ నాయకుడు కూడా వచ్చాడు అక్కడికి. ఆ రాజకీయ నాయకుడికి, అందుకే కొంతమంది మనం గట్టిగా మాట్లాడితే రాజకీయ నాయకులకి ఇష్టం ఉండదు. జీవితం పాడు చేసుకుంటే నీతో అంతం అవ్వదు, నీ వెనకాల వాళ్ళందరికీ తలపోటు. చిన్న వయసులోనే రోడ్ల మీద కేకులు కట్ చేసుకుంటారు, ఏంటో అర్థం కాదు. ఒక్కొక్కడు బర్త్డే అనేది ఇంట్లో చేసుకోడాడు, రోడ్డు మీద చేసుకుంటాడు. కుక్కలో నువ్వు మనిషివి, కుక్క రోడ్డు మీద ఉంటుంది. ఇంకా నేను పెంచుకుంటే ఇంటికొక ఇంట్లోనే ఉంటుంది, బయటికి వెళ్తుంది సాధారణంగా. నువ్వు దానికంటే ఘోరం. నీకు విజ్ఞాన సంగతి అర్థం కాదు. నేను ఎలా వెళ్తున్నా, ఒక రోజు రాత్రి ఎవడో బర్త్డే అట, అక్కడ అంబేద్కర్ బొమ్మ దగ్గర మొదలెట్టారు. అక్కడ ఒక కేక్ కట్ చేస్తారు. నేను పిలిచాను, ఎవడరు దాకా ఏంట్రా ఇది ఇక్కడ అంటే, బర్త్డే అంటే. బర్త్డే అనేవాడు, క్రైస్తవుడు అనేవాడు ఏం చేయాలి చెప్పండి నాకు? మళ్ళీ అందులో కొంచెం చర్చికి వెళ్ళే వాళ్ళు ఉన్నారు, మహానుభావులు. బర్త్డే చేసుకుంటే పనికిమాలినోడే ప్రతివాడు చర్చికి వెళ్ళే వాడు ఏం చేయాలి? ఇంట్లో సేవకుడు అందుబాటులో లేనప్పుడు ఇంట్లో తల్లి దగ్గరికి వెళ్ళి, అమ్మ ప్రార్థన చేయి, ఇవాళ నా బర్త్డే కదా, కేక్ కట్ చేస్తే నువ్వు కట్ చేయమ్మా అని మా ఫ్రెండ్స్ అందరిని పిలిచి ఇంటికి పిలిచి
వాడికి ప్రార్థన వాక్యం అంటే ఏంటో నువ్వు నేర్పాలా. నువ్వు ఒక కుక్కలాగా ఒక పందిలాగా రోడ్డు మీద బత్తలు చేసుకుంటానంటే నిన్ను చూసిన వాళ్ళందరూ ఏమనుకుంటారు? నువ్వు దేవుణ్ణి గణపరచబడకపోయే దేవుడు నీ ద్వారా గణపరచడు. అలాగే ఇంట్లో వాళ్ళకి మంచి పేరు ఉంది. ఆహా పలానా అబ్బాయి అండి, వాడు ఎప్పుడు భర్తలు రోడ్ల మీద చేసుకుంటారు సార్ అని చెప్తారేమన్నా? విజ్ఞానములో ఎదగాల. వయసు పెరుగుతుందంటే సరిపోదు, నీకు జ్ఞానములో ఎదగాల. దేవుడి మాట విను. దేవుని యొక్క మాట వింటే నువ్వు బాగుపడతావు. చాలామంది ఏమనుకుంటుంటారంటే దేవునికి దూరంగా ఉండి ఏం చేయగలుగుతావు బాబు? వాక్యం అన్నాడు, నాకు వేరుగా ఉండి మీరు ఏమీయో చేయలేరు. దేవుని దగ్గర భక్తి జీవితంలో చాలా ముఖ్యం. అందుకే ముందు ఆయన మాట విను. 49వ కీర్తనలో ఆ మాట చెప్పాడు, మీరు అందరూ ముందు మాట వినండి. దైవ సన్నిధికి ఎప్పుడైతే నువ్వు మాట వింటావు నేర్చుకుంటావో నీ హృదయంలో ఉన్న ప్రతి చెడుతనము పోద్ది. ఇది మొదటి విషయం. అంతేకాదు దేవుడు మాట వింటే జ్ఞానం వస్తుంది, నీకు విజ్ఞానం వస్తుంది. అక్కడ అన్నాడు కదా, 3వ చరణం చూడండి, 49:3, నా నోరు విజ్ఞాన విషయములను పలుకును, నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదయ్యుండును. వినాలి ఈ మాట. నా నోరు. నిన్నక ఆ చోటుకి వెళ్ళాను నేను పొద్దుటే. ఆమె చెప్తుంది, మా ఇద్దరు అబ్బాయిలు అండి అని చెప్పి. ఏ చర్చికి వెళ్తారంటే ఏదో పేరు చెప్పారు. ఈ లోపల కుర్రాడు వచ్చాడు. అవి కూడా అండి ఈడేనండి అన్న. బైబిల్ చదువుతానైనా అన్నాను. లేదండి. ఎంత వయసు వచ్చింది బైబిల్ చదవరట. అంటే మనోడు కూడా చదవరనుకోండి, చాలామంది ఎక్కడ కూడా చదవరు. ఎవరి సంగతి ఎందుకు వెళ్ళి చదువుతారేటి? చదువుతున్నారా? ఎంతమంది చదువుతున్నారు చెప్పండి? రోజు బైబిల్ చదివితే మంచిదే. మనం బైబిల్ చదువుతాం ఏంటి? సెల్ ఫోన్ చూసుకుంటాం. మన సెల్ ఫోన్లో అన్ని విజ్ఞాన సంగతులు బోళ్ళు వస్తాయి. అందులో బట్టలు ఇప్పేసిన విజ్ఞానం, ఆ రాజకీయ విజ్ఞానం, ఎంత సోది వస్తుంది. కానీ బైబిల్ చదివితే ఏమొస్తుంది? బైబిల్ చదవటం ద్వారా నీ జీవితంలో ఒక ప్రకాశవంతమైన జీవితం జీవిస్తావు. బైబిలు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడని చెప్పుకోవటం కాదు. నువ్వు ఆ పని చేస్తే ప్రకాశిస్తావు, ఫలిస్తావు, ఫలభరితమైన జీవితం ఉంటుంది. అందుకే నిద్ర లేకపోయినా, తిండి లేకపోయినా, ప్రార్థన, దేవుని యొక్క వాక్యము, దైవ సన్నిధి, దేవుని మందిరము, దేవుని బిడ్డల సహవాసం ఎవరైతే జాగ్రత్తగా కాపాడుకుంటారో వాళ్ళు తప్పనిసరిగా అభివృద్ధి చెందుతారు. విజ్ఞానం దొరుకుతుంది. దేవుని వాక్యం ద్వారా జ్ఞానం దొరుకుతుంది. దైవవాక్యము అనేక విషయాలు నీకు నేర్పిస్తుంది. అందుకనే జ్ఞానము నీకు తేజస్సునిస్తుంది. ఇది గుర్తుపెట్టుకోండి. తెలుసా మీకు? మనుషుల యొక్క జ్ఞానము వారిని ముఖానికి వెలిగిస్తుంది. ప్రసంగి గ్రంథము 8వ అధ్యాయము మొదటి మాట చూడండి. ప్రసంగి గ్రంథం 8వ అధ్యాయం మొదటి మాట అందరూ చూడండి. ప్రసంగి 8:1, జ్ఞానులతో సములైన వారు అంటే సమానమైన వారు ఎవరు? జరుగు వాటి భావమును ఎరిగిన వారు ఎవరు? అది మనుషుల జ్ఞానము వారి ముఖమును ఏమిస్తుందమ్మా? తేజస్సునిచ్చును. దాని వలన వారి మోటుతనము మార్చబడును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకు దేవుడు జ్ఞానవంతులవ్వండి అంటాడు. జ్ఞానవంతులవ్వండి. జ్ఞానం అనేది కష్టపడితేనే వస్తుంది. అజ్ఞానం అనేది కష్టపడకుండా వస్తుంది. జ్ఞానము కష్టపడాలి. జ్ఞానం సంపాదించుకోవాలంటే కష్టపడాలి. కష్టపడితేనే వస్తుంది. మొన్న పిల్లల్ని అడుగుతున్నాను. అమ్మాయిని అడిగితే ఎన్ని గంటలు లెగిస్తావమ్మా అన్నాను. వాళ్ళ అమ్మ పక్కనే ఉంది. నేను ఆ పిల్లల్ని అడుగుతుంటే వాళ్ళ అమ్మ సమానం చెప్తుంది, నువ్వు ఆగు అన్నాను. కొంతమంది పిల్లల్ని అడుగుతుంటే వాళ్ళ అమ్మ సమానం చెప్తుంది, ఏటో నువ్వు ఆగమ్మా, అమ్మాయిని అడుగుతున్నాను కదా. ఎన్ని గంటలు లెగిస్తావు నువ్వు అంటే నేనండి అని ఆ పిల్ల యథార్థతను మెచ్చుకున్నాను.
11:30 లెగుస్తుందట. నా గుండె ఒక్కసారి దడుక్కుమంది. మరి కాలేజీకి వెళ్ళినప్పుడు, స్కూల్కి వెళ్ళినప్పుడు అంటే అప్పుడు 6:30 లెగుస్తానండి, కాలేజ్ ఉంటుంది కాబట్టి. మామూలుగా అయితే మాత్రం ఈ సెలవులు అన్ని రోజులు 11:30కి లెగుస్తున్నాను. ఓహో, అని నువ్వు చాలా జ్ఞానవంతురాలు అన్నమాట. అయితే అంత పెందలాడే లేచిపోతున్నావు అంటే, అంత విజ్ఞానవంతురాలు 11:30 లేచిపోతుందంటే మామూలు విషయమా? అంత జ్ఞానవంతురాలు నా తల్లి. బైబిల్ మరి ఏం చదువుతావు అని అడిగాను. అప్పటికి ఇంటర్మీడియట్ పూర్తి చేసిందంట, ఒక్కసారి కూడా బైబిల్ చదవలేదు. నా తల్లి, ఇంతగా చక్కగా చదువుతున్నావు అన్నమాట. అయితే ఇంకా రెండోసారి వెళ్ళినా మొఖం చూడదు. ఇంకా అలా ప్రశ్న ఎత్తే ఎవడు చూస్తాడు? ఈ రోజుల్లో పాస్టరయ్య గారులు అంటే ఎవరిని ఏం ప్రశ్నించకూడదు, ఎవరిని ఏం అనకూడదు, ఎవరిని ఏం అనకుండా దేవుడు నిన్ను బహుగా ఆశీర్వదించును ఎలాగొన్నా అంటే డబ్బులు తీసుకొచ్చి చేస్తారు, కానుకలు వేస్తారు, ఇంకా ఎలా పడితే అలా. అంతేగాని నువ్వు ఇలా ఉంటానంటే కుదరదు. కానీ దేవుని వాక్యం అలా ఉండదు. దేవుని వాక్యం ఏమని చెప్తుందంటే, నువ్వు జ్ఞానవంతుడు అవ్వాలి. దేవుని సందులో జ్ఞానం దొరుకుతుంది. ఎప్పుడు? పాపాన్ని విడిచిపోయినప్పుడు, పాపానికి దూరంగా ఉన్నప్పుడు, దుష్టుల ఆలోచన చెప్పు నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసకులు కూర్చుండు చోటన కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రనందు ఆనందించచ్చు దివారాత్రం. మన కుర్రోడు 91 సామ్ 91వ కీర్తన ఇంగ్లీషులో చెప్పాడు. ఏం చదువుతున్నాను ఆయన నువ్వు అన్నా. నేను 4th క్లాస్ అంటాడు. 4th క్లాస్ 91వ కీర్తన మొత్తం కీర్తన అంతా కూడా ఇంగ్లీష్లో చెప్పాడు. బా, చాలా సంతోషం వచ్చింది నాకు. 4వ తరగతి చదువుతున్న కుర్రాడు 91 కీర్తనే బై హార్ట్ చేశాడు. మొత్తం 17 చరణాలు ఎన్నో ఉంటాయి ఇందులో. 91వ కీర్తన అంతా మనకి ఎన్ని కీర్తనలు వచ్చావు మరి? విజ్ఞాన విషయములు నేర్చుకోండి. ఇది 2వది. 3వ మాట ఉంది చూడండి దయచేసి. దేవుని యొక్క సన్నిధిలో 49వ కీర్తనలో 7వ మాట, ఒక్క మాట చదవండి, ప్రార్థనలోకి వెళ్దాం, ప్రభు సన్నిధిలోకి. ఎవడును ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు. వాడు కుళ్ళు చూడక నిత్యం బ్రతుకున్నట్లు వారి నిమిత్తం దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తం చేయగలవాడు ఎవడును లేడు. ఈ లోకంలో ఏ మనిషిని ఎవరు విమోచించలేడు. విమోచన అనేది యేసు రక్తములోనే ఉన్నది. ఈ లోకంలో ఎవరు పాపక్షమాపణ యేసయ్యకి బయట లేదండి. ఏ పండగల్లోనూ పాపక్షమాపణ లేదు. పాపక్షమాపణ యేసు రక్తములోనే ఉన్నది. ఇది గుర్తుపెట్టుకోండి. యేసయ్య బలి అయిపోయింది అందుకు. ఈ లోకంలో ఏ మనిషి కూడా ఎక్కడా విమోచన పొందలేడు. విమోచన అనేది యేసయ్య దగ్గరే ఉంది. ఇది ఒకటే మర్చిపోకండి. మత్తయి సువార్త 20వ అధ్యాయం 28వ వచనం చూడండి దయచేసి. మత్తయి సువార్త 20:28. మత్తయి సువార్త 28వ అధ్యాయం 28వ వచనం. లేదా అక్కడ వచనం లేదా? మరి అలా చూస్తున్నారేంటి? అలాగే మనిషి కుమారుడు పరిచారము చేయించుకున్నటకు రాలేదు కానీ చేయుటకును అనేకులకు ప్రతిగా విమోచన క్రయధనముగా తన ప్రాణమునిచ్చుటకును. 49వ అధ్యాయంలో ఉన్న ప్రశ్నకు అక్కడ జవాబు చెప్పాడు యేసయ్య. నేను పరిచారము చేయించుకోవటానికి రాలే, దేవునికి ఉయ్యాల్లో ఊపించుకోవటం, ఇసునకర్రలు ఇరిపించుకోవటం, ఆయనకి ఏసీ పెట్టించుకోవటానికి ఆయనకి ఎందుకంటే, మొన్న ఎవరో ఒక కుర్రోడు చెప్తున్నాడు, వేసవికాలంలో దేవుడికి ఏసీ వేస్తాడట, ఎందుకంటే చెమటలు పడతాడట ఆయనకి. దేవుడికి ఏసీ ఏంటి ఆయన అనుకుంటే వాతావరణం మారుస్తాడు, ఏదైనా చేస్తాడు. ఈ భూమి మీదనే హిల్ స్టేషన్లో కూల్ పెట్టాడు ఆయన. దేవుడు పెట్టింది అది. మీరు హిల్ స్టేషన్కి వెళ్ళారనుకోండి,
నైనిటాల్, కొడైకెనాల్, ఊటీ ఇలాగ మనం ఆంధ్రప్రదేశ్లో కొన్ని ప్రాంతానికి వెళ్తే హిల్ స్టేషన్స్ కొండల పైకి వెళ్ళేటప్పటికీ ఏమవుద్దంటే వాతావరణం యొక్క టెంపరేచర్ తగ్గిపోతుంది, భయంకరంగా చలేస్తుంది. మీరు కొడైకెనాల్ వెళ్ళారు అనుకోండి, అక్కడ ఫ్యాన్లు ఏసీలు ఉండవు. అక్కడ ఫ్యాన్లో ఏసీ బిజినెస్ ఎవరు పెట్టరు. 365 రోజులు పెద్ద మాత్రం లావు రగ్గులు కప్పుకోవాలి. అక్కడ ఎప్పుడు ఏదో టైంలో వర్షం పడుతున్నట్టు, అక్కడ డస్ట్ ఉండదు. ఎలాంటి అనారోగ్యం గలవాడైనా సరే అక్కడ చేస్తారు. అప్పుడులో వచ్చిన ఈ ఫారినర్స్ అక్కడ ఏం చేశారంటే యాసవి కాలం 4 నెలలు అక్కడ వాళ్ళు జీవించడానికి పెట్టుకున్నారు. నిద్ర వచ్చేందుకు మంచిలు తాగండాక మీరు కులము నూగుతున్నారు వనులక. కాబట్టి అక్కడ హిల్ స్టేషన్లో ఇలా 4 నెలలు అక్కడ ఉండి తర్వాత వచ్చేవారు. మీరు ఎప్పుడన్నా సరదాగా కుటుంబాలతో పాటు అవి చూడటానికి వెళ్తే మీకు తెలుస్తుంది. సరిగ్గా ఒక కొంచెం ప్రాంతానికి ఇలాగ మన పరిధి దాటి అక్కడికి ఎక్కేటప్పటికి వాతావరణం చేంజ్ అయిపోతుంది. అలాగూ దేవుడికి ఈ లోకంలోనే దేవుడు ఏమేమి ఎక్కడ పెట్టాలో అన్నీ పెట్టాడు, ఏర్పాటు చేశాడు. కొన్ని ఏరియాల్లో కొన్ని దొరుకుతాయి, కొన్ని ఏరియాల్లో కొన్ని దొరుకుతాయి, అన్ని ఏరియాల్లో అన్నీ దొరకవు. కేజీఎఫ్కి వెళ్ళారనుకోండి, కేజీఎఫ్ అంటే సినిమా ఏంటి? కేజీఎఫ్ అంటే చదువుకుంటే పిల్లలకి జ్ఞానం కూడా లేదు అండ్ కోలార్ గోల్డ్ ఫీల్డ్ అని అర్థం. దానికి కేజీఎఫ్ అంటారు. అది కర్ణాటకలో ఉంటుంది, కోలార్ గోల్డ్ ఫీల్డ్. అక్కడ బంగారం దొరుకుతుంది అన్నమాట. అక్కడ గవర్నమెంట్ బంగార గనులు ఉన్నాయి. మట్టి దవ్వి చూస్తే అక్కడ బంగారం. మనకి ఐరన్ ఓబులాపురం, అలాగే ఇటు కొన్ని కొండలు, వంతాడ ఈ ప్రాంతానికి వెళ్తే ఐరన్ ఓరు దొరుకుతుంది. ఆ రాళ్ళు మీరు చూస్తే రాగిలాగా మెరుస్తూ ఉంటాయి. ఆ ప్రాంతాలకు వెళ్తే అందులో మట్టి తీసుకెళ్ళి వ్యాగన్స్తో ఫర్నేస్ తీసుకెళ్తారు. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అదే. ఈ మట్టి తీసుకెళ్ళి అందులో సర్టన్ హీట్లో ఫర్నేస్లో కరగబెడితే అది ఏమవుద్ది అంటే ఐరన్ అవుద్ది. అది ఫర్నేస్లో నుంచి ఐరన్ వస్తుంది. ఇవన్నీ చదవాలా, అంతేగాని ఏమి ఎరగిన దద్దమల్లా కూర్చుంటాడు. బైబిల్ చదవరు, ఏమీ చదవరు. దేవుడు ఈ లోకంలో ప్రతిదీ మానవుడికి కావలసిన ఈ వస్త్రాలకి, ఇండ్లు కట్టుకోవడానికి కావలసిన అన్ని భూమి పెట్టాడు. ఈ సిమెంట్కి కావలసిన ఆ కొండలు, ఐరన్కి కావలసిన కొండలు, మన బట్టలకు కావలసిన కాటను, ఇవన్నీ దేవుడి సృష్టిలో ఏర్పాటు చేశాడు. ఇంకా ఆయనకి ప్రత్యేకంగా మనం చేసే సేవ ఏముంటుంది? దేవుడు అంటే ఎక్కడో కొండ మీద గుట్ట మీద కూర్చుని మీరు అందరు నా దగ్గర రండి, నేను కొండ అయితే దిగనంటే దేవుడు అవడో. మనల్ని విమోచించడానికి ఆయన ప్రాణం పెట్టిన దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. యేసయ్య చేసిన గొప్ప కార్యం ఇదే. ఈ లోకంలో ఎవరూ చేయలేనిది అదే. ఈ లోకంలో ప్రతి వాళ్ళు కొండల మీద కూర్చున్నారు ఏమండి. ఆ కొండల్లో వెలిసారట వాళ్ళు. మరి ఆ కొండ ఎదికి ఏం చేస్తున్నాడో అర్థం కాదు. అరే నాయన, ఆ కొండలు దేవుడు మన కోసం ఏర్పాటు చేసి పెట్టాడు. అది రోజు రోజుకి ఎదుగుతూ ఉంటుంది కొండ. ఆ కొండల్లో కొన్ని విషయాలు పెట్టాడు. మనకు కావాల్సిన ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు, కొన్ని అవసరాల కోసం దేవుడు కొన్ని ఏర్పాటు చేశాడు. అంతేగాని ఆయన కొండ మీద కూర్చోవడం కాదు, ఆయన మన హృదయంలోనే ఉంటాడు. అందుకని అంటాడు వాక్యంలో, ఈ సమస్తమే నాదైనప్పుడు నాకేం గుడి కడతారా మీరు? నాకు కట్టేది ఏమీ లేదు. అందుకే అన్నాడు యెషయా-గ్రంథం 66:2 అంటాడు, మీరు ఏదేదో కట్టాలనుకుంటున్నారు కదా, అవన్నీ నా హస్తకృత్యములు బాబు, అవి నాకు అవసరం లేదు. ఒక దీనుడైన మనిషి కావాలి అంటాడు. దయచేసి చూడండి, యెషయా-గ్రంథం 66:1 నుంచి చదవండి. యెషయా-గ్రంథం 66:1 నుంచి చదవ, ప్రార్థన చేసుకుందాం. అమ్మ చదువు తల్లి. ఆకాశము నా సింహాసనము, అంతే. నా కాళ్ళు కింద ఉన్నాయన్నీ. ఆకాశము నా సింహాసనము, నేను అక్కడ ఉన్నతంగా ఉంటాను. భూమి నా పాదపీఠము.
మీరు నా నిమిత్తం కట్టాలనుకున్న మందిరము ఏ పాటిది? నాకు విశ్రాంతి స్థలాన్ని ఏర్పాటు చేద్దాం అనుకుంటున్నారు. అది ఏంటది అసలు? అది ఏ పాటిది అసలు? అవన్నీ కూడా బాబు నా అంటే నేను చేసే హస్తకృత్యములు, అంటే నా చేతులతో చేసినవి. నేను కలుగునుగాక అంటే వచ్చాయి. అవి మళ్ళీ నాకేది చేస్తానంటారేటారా మీరు? నాకేం చేయగలరా మీరు? ఏమీ చేయలేదు. దేవుడికి ఏమీ మనం చేయలేము. మన నుంచి ఆయన ఆశించింది కూడా ఏమీ లేదు, తెలుసా? దేవుడు కూడా ఆయన ఏమీ అడిగింది ఏమీ లేదు. ఆ మాట చదవండి పూర్తిగా. ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై వణుకుచుండునో వానినే నేను దృష్టించుచున్నాను. మందిరాలు కట్టేవాడిని, మందిరంలో చేసేవాడిని కాదు. ఎవడైతే దీనుడుగా ఉండి నా మాట వింటాడో వాడిని నేను దృష్టిస్తున్నాను. దేవుడి మాట విన్నావా? దేవునికి నీ హృదయాన్ని ఇచ్చావా? నీ పాపములు ఒప్పుకొని ప్రాణ విమోచన ఏదైనా ఆయనే చెల్లించాడని నమ్మి ఆయన రక్తంలో కడగబడితే ధన్యురాలు. దేవుడు ఇంకేం అడగడు. మీకా గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనం చూడండి దయచేసి. మీకా గ్రంథము 6వ అధ్యాయము దయచేసి 6వ వచనం దగ్గర నుంచి చదవండి. మీకా గ్రంథము 6:6 ఏమి తీసుకుని వచ్చి నేను యెహోవాను దర్శిస్తాను? ఏమి తీసుకుని వచ్చి మహోన్నతుడైన దేవుని సన్నిధిని నమస్కారము చేతును. ఏడాది దూడలను అర్పించి దర్శింతున్నా. ఏలాది నదులంత విస్తార తైలమును ఆయనకు సంతోషము కలగజేయునా. నా జ్యేష్ఠపుత్రుని నేను ఇస్తున్నా. నా పాప పరిహారమునకై నా గర్భఫలమును. అది ఏం తీసుకుని వస్తే అని నువ్వు అనుకుంటున్నావు కదా, అది ఏం వద్దు. మనుషుడా, ఏది ఉత్తమం అది నీకు తెలియజేయబడి ఉన్నది. న్యాయముగా నడుచుకొనుటయు కనికరమును ప్రేమించుటయు దేన మనస్సు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట ఇంతే కదా యెహోవా నిన్ను. నువ్వేం చేస్తావయ్యా? నాకు అసలు దీనత్వం ఉన్నదా? దేవుని సందులో నువ్వు ఎప్పుడైనా దీనుడిపై పాపాలు ఒప్పుకున్నావా? నేను పాపినయ్యా అని ఎప్పుడైనా ప్రభు సందులో చెప్పావా? నేను దోషిని నాయన, ఇదిగో నా ఆలోచన చెడ్డది, నా క్రియలు చెడ్డవి, నా నడత సరి అయింది కాదు, నీ దగ్గరకు వస్తానని చెప్పుకుంటున్నాను కానీ పాప క్షమాపణ లేదని ఎప్పుడైనా చెప్పావా? చెప్పితే దేవుడు నీకు విమోచన దయచేస్తాడు. అందుకే ప్రాణ విమోచన క్రయధనం ఈ లోకంలో ఎవరూ చెల్లించలేదు, యేసయ్య ఒక్కడే చేశాడు. అందుకని యేసు రక్తము ప్రతి పాపము నుండి మనల్ని మోచిస్తుంది. ఆయన సందులో మనం సంపూర్ణ క్షమాపణ పొంది ప్రభు సందులో వెళ్దాం ముందుకి. దేవుని యొక్క సాన్నిధ్యంలో అలాంటి పరిశుద్ధతలు ఎదుగుదాం. దేవుడు ఆ కృప మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేద్దాం. ఎవరు మట్టుకోవారు. దేవా, నీకు ఏమగలను నాయనా?